నార్మల్‌గా నేను ఎగ్జిబిషన్‌కి వెళ్ళడానికి అంత ప్రిఫర్ చేయను. ఒక ఇయర్ వెళ్ళాననుకోండి, నెక్స్ట్ ఇయర్ వెళ్ళననమాట. ఒకవేళ వెళ్ళినా బడ్జెట్ పెట్టుకుంటా అనమాట. 500, 1000 అట్లా పెట్టుకొని వెళ్తాను. ఈసారి ఏమైందంటే అసలు నాకు వెళ్ళాలనే ప్లాన్ లేదు. మా అక్కను, అమ్మ, అబ్బాయి వెళ్ళి అక్కడ కూర్చొని నాకు ఫోన్ చేశారు. థీమ్ అయితే చాలా బాగుంది రమ్మని. ఈసారి థీమ్ ఏం పెట్టారంటే కాశ్మీర్ థీమ్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది వైజాగ్లో, అలాగే ఇప్పుడు గుంటూరులో రన్ అవుతుంది. ఇంకా స్టిల్ ఉంది. హాలిడేస్ అయిపోవచ్చినా ఇంకా ఉంది. కాకపోతే క్రౌడ్ అయితే కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఇక వ్యూ గురించి చెప్పాలంటే అచ్చంగా ఎవరైతే యూఎస్ అలా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆ ఒక కోరిక ఉంటుందో అక్కడికి వాళ్ళ కనుక ఇక్కడికి వెళ్తే అది క్లియర్ అయిపోతుంది అనమాట. ఈవెన్ ఫొటోస్ అలా దిగడానికి అనమాట. ఏదైనా మెమరీగా ఉండేది ఫోటోనే కదా. సో అది అనమాట. చాలామంది ప్రతి చోట వందల ఫోటోలు అయితే దిగుతున్నారు. అంత బాగున్నాయి అనమాట లొకేషన్ అంతా కూడా. అలాగే ఇలా చిన్న చిన్న వుడ్ హౌసెస్ కానీ అక్కడక్కడ ఇలుగొండి ఇలా బొమ్మలు కానీ పెట్టారనమాట. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఈసారి మాత్రం ఎఫర్డ్ అనిపించింది మేము వెళ్ళినందుకు. ఇంకొక మెయిన్ ఏంటంటే ఇదనమాట, వాటర్ గోల్ అదేనండి, జలకన్య పెట్టారనమాట. మొత్తం ఇద్దరు జలకన్యలు, ఒక అబ్బాయి ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. అంటే వాళ్ళు ఒక 5 మినిట్స్కి ఇట్లా వచ్చి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, హార్ట్ షేప్ ఇవ్వడం, బాయ్ చెప్పడం ఇలా చేస్తున్నారనమాట. మా అక్క వాళ్ళు లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఈ గర్ల్స్ అక్కడ ఉన్నారని చెప్పారు. కానీ సేమ్ వాళ్ళంతా ఇంకా అట్లనే అనిపిస్తారు కదా, ఒకటేలాగా అని అనిపిస్తారు కదా. ఇంక ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత పక్కన జెంట్ ఉన్నారనమాట. అసలు ఇది చూసారు ఎంత రియల్గా ఫిష్కి ఉన్నట్టే ఉన్నది, క్లాత్ డ్రెస్ అయినా సరే. ఇంకా ఫైనల్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. నేను షాపింగ్ సంబంధించిన అట్లా ఏం పెట్టట్లేదు, ఎందుకంటే నేను అసలు ఏం కొనాలనుకోలేదు. ప్లాన్డ్గా వెళ్ళలేదు, అన్ప్లాన్డ్గా వెళ్ళాం కాబట్టి జస్ట్ మేమేం చేసామనే చెప్తాము. ఇంకా ఏం చేసామంటే అక్కడ నుంచి అయిపోయిన తర్వాత అక్కకి కావాల్సినవి కొన్ని ఇంటికి సంబంధించినవి తీసుకున్నాము. ఈ నెయిల్ పాలిష్ల దగ్గర అయితే మాకు గొడవ ఏదనమాట, పీకింది నైనశ్రీ. ఇక నెయిల్ పాలిష్ తీసుకున్నాము. మేము వద్దన్నా సరే వాళ్ళ అమ్మమ్మ ఊరుకుంటుందా, అందుకని వాళ్ళ అమ్మమ్మ పిల్లలిద్దరికేమో వర్ఫులు తినిపించింది. ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లలేమో జెయింట్ వీల్ అంటుంటే కొంచెం ఇటుకు వస్తే ఇట్లా చిన్న జెయింట్ వీల్ లాగా ఉందన్నమాట. అది ఎక్కించాము చైతన్యను, అభివిని. ఇంకా అది అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని నైనశ్రీని కూడా ఎక్కించాలి కదా. ఇది ఫస్ట్ ఎగ్జిబిషన్ అనమాట నైనశ్రీకి. చైతన్యకి అయితే ఫస్ట్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళినప్పుడు ఫిష్ ఎక్కించాను, ఆ ఫోటో కూడా ఉంది, ఇంకా సేవ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పి అప్పట్లోనే నైనశ్రీకి అయితే ఇట్లా హ్యాండ్తో తిప్పేది పట్టించాను అనమాట. ఎందుకంటే నైనశ్రీ ఒకవేళ దిగుతున్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు కదా అని చెప్పి. ఇంతకు విషయం ఏంటంటే నైనశ్రీ దిగేటప్పటికి నేను రానని గోల్ చేసింది. పక్కన ఇంకోటి ఎక్కిస్తారా అమ్మ అంటే ఎక్కిందనమాట. ఇంకా అటు నుంచి వచ్చిన తర్వాత ఇంకా పక్కన చైతన్య వాళ్ళు ఇలా హార్సెస్ అయితే ఎక్కారు. ఇదైతే నాకు చాలా ఇష్టము, ఎందుకంటే నేను తుర్కిష్ డ్రామాస్ చూస్తాను. వాళ్ళకి అక్కడ ఎగ్జిబిషన్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఇప్పుడు ఇక్కడే ఫస్ట్ టైం చూడడం. నేను ఇంటికి కాను కోకు తీసుకొని అక్కడే కూర్చొని తాగి ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. వీడియోలో ఉందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.